నా ప్రాణం. కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డ కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. నా బాటంటే వాడికి వేదం. అంటే రాముడికి హనుమంతుడిలాగా? కాదండి, దశరథుడికి రాముడిలాగా. అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి. అల్లుడు గారు, నా మీద ఎందుకు అరవడం? ఆయన గారి భాగవతం మీరే చూడండి. ఏంట్రా ఇదంతా? ఏమైందిరా? నేను రానంటే నన్ను కొట్టి ఈడ్చుకొచ్చాడు. బజార్ దాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా? బాగుంది మామయ్య గారు. ఇంటల్లుడిని ఓ నౌకరు తనడం, మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది. ఆయనకేం చెప్పి కొట్టింది ఆయన కాదు కదా. సిగ్గు లేకుండా ఈ ఇంటికి అల్లుడిగా వచ్చావే నిన్ను. ఎంత జరిగిన తర్వాత ఈ కొంపల వంట కూడా వేస్ట్. వెళ్ళిపోదాం. మాట్లాడరా నాన్నగారు? మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి. తప్పు చేసిన తలవంపులు తెచ్చిన సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వారానికి ఒకసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. దీనింటికేనా? అవును. వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నావు. దీనికోసమేనా? అవును. దానికి ఎంత కావాలో అడుగు, ఇచ్చి పంపించు. పెద్దయ్య, తను నన్ను వదిలిపెట్టినా నేను తన్ని వదిలిపెట్టలేను పెద్దయ్య. వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి, వెళ్దాం పదండి. నేను చెప్తున్నాను, దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాటలు పెద్దయ్య, నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తన నా ప్రాణం పెద్దయ్య. నీకోసం సొంత మనుషుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ నువ్వు సింహాద్రి, ఏమిట్రా ఇది? నువ్వు ఈయన మాట కాదంటున్నావేంట్రా? నా మాట వినరా సింహాద్రి. జానకి, నా మీద నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. పెద్దయ్య, నన్ను పెద్దయ్యా ఎందుకు తీసుకొని ఇక్కడ వెళ్ళిపో. వెళ్ళిపో. పెట్టినావు పద. పోరా, అనాథగాడిని వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టాడండి వీడు. పోరా.
ఎవరున్నారు? మీరెవరండి? ఏయ్! ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. రావయ్యా. ఆగండి. బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా? ఇతనున్నాడా? లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? కొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయమవుతుందని ఎవరో చెప్తాను. మీరెవరండి? పుష్కర యాత్రికులకు విజ్ఞప్తి, సూచించిన లోతుదాటిలోనికి వెళ్ళకండి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినకండి. ఆకుపచ్చ గౌన్ వేసుకున్న 2 సంవత్సరాల పాప తల్లిదండ్రులు ఎవరో ఎంట్రీ కౌంటర్ వద్దకు వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థన. విశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా అర్చన ఇప్పుడు చేస్తారండి. అలా పక్కన కూర్చొని బాబు, పిలుస్తాను. జరగాలి జరగాలి. ఇందు 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 నా మాట వినండి. ఏమండి ఏమండి, మీరు పంపేశారని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేనెప్పుడూ నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. పోనీ నేనే వెళ్ళిపోతాను. సింహాద్రిని మీతోనే ఉండనివ్వండి. కాదనకండి. మీరన్నా చెప్పండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటారా? కనిపించాడా? లేదన్నా. అటెళ్ళి వెతకండి. అమ్మో, చల్లగా ఉంది. ఇందు దాన్ని తీసుకెళ్ళండి రా, వాడే వస్తాడు.
ఇందు అలిగింద రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరింకా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదురా.
దీక్షనిచ్చి వాళ్ల ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిన సింగమలై మీద హత్యా ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఏమండి, మన సింహాద్రిని చూడ్డానికి ఇంతమంది జనం వస్తున్నారేంటండి? అందరూ సింగమలై సింగమలై అంటున్నారేంటి? పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూశారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్. రండమ్మా. సింగమలై తాతయ్య, సింహాద్రి. ఊరుకోమా. మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గెంటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకడిని చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్యగారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని నొప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్లు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కాష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయ్ సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం. తమ్ముడు, పెరగన్నం పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క. 2 రూపాయలు సార్. సార్, పాలిష్, బూట్ బాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందట. ఆ మాధవ్ అనుకుంటే ఇంకా డబ్బులు ఇవ్వలేదు. చేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అక్క, అమ్మా! వదిలేనన్నా, గుడ్డోడన్నా, కళ్ళు కనపడవన్నా. అంత బలిసిందా? వచ్చిందెవరే? బాలన్ నాయర్. కనపడ్డా కనపడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. తప్పైపోయిందన్నా,
అన్న కాళ్ళు దండం పెట్టరా, దండం పెట్టు. తప్పైపోయింది చెప్పరా. అన్న వద్దన్నా, వద్దన్నా తమ్ముడు. అక్క అక్క చల్ చల్. అక్క అక్క వద్దన్నా, వద్దన్నా వద్దన్నా నమస్కారం. ఏ నంబుదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొచ్చాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం ఆ భాయ్ సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని. అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్, కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు, రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబాయ్, సార్ భలే సాఫ్టే. ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమంటే ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రి. వయసు ఎంత? అయ్యి బాబాయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలేమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయి ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్ సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుంటారులేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని, కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేసుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దినక 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 అని కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో, తద్దరక 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 ఊగిపోతున్నాడు, ఊగిపోతాడు తల్లి. అమ్మో, నిన్నే పైకి లే. లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. సింహాద్రి, నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్ కి నేనేం చెప్పుకోను ఆయన. సింహాద్రి, అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరింపు కేకండి. వెళ్ళిపోతుంది అయ్యా. సింహాద్రి ఎంతటో నిజంగా చెప్పేనా? కాదు, గిద్దలో చోళ్లు కాళ్ళని కుంటుకులాసం గాడి. నీకెందుకు ఇలాంటి విషయాలండి? అయ్యా, ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తారు. ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చిత్తుగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు, ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలీదమ్మా. అబ్బా, జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే.
పక్క మహాలక్ష్మిలా ఉంది కదరా. మరే అంతా మన పెద్ద పులికే. పద పద. ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో ఏయ్, చేతి తీ. చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధి నీకు? అది కోస్ట్లీ ఆయిల్. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినబడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదేంటి ఎవరి పేరు? జాగ్రత్త అండి. వదులు, వదులు, పడిపో- వదలమంటుంటే వదులు, వదులు. చెప్పమాకు సందకాడ సోకంత దాచుకోకు ఆడ ఈడ అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు అడ్డు కూడా పెట్టి నన్ను అప్పమాకు అలవాటు చేసుకోవమ్మో షికారు కెళితే కందిరీగే నిన్ను కుడితే మందు నేనే ఇస్తుంటే హాయిగుంది వదులుకోకు ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు అలవాటు చేసుకోవమ్మో చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే కట్టు నీకు కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే చెంగు బొడ్లు దొరుకుతూ ఉంటే చెంగుమని నువ్వు
ఏదో చెప్పమ్మాకు సందెకాడ సోకంత దాచుకోకు కోక నీడ చీర కట్టేదాకా రెచ్చిపోకు పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు అలవాటు చేసుకోవయ్యా నన్నేద చేయమాకు నడుము కాడ వైజాగ్ లో మీరు ఎక్కడుంటారు? పెదవాళ్తేనండి. అక్కడ రాంభూపాల్ వర్మగారని ఉండేవారు తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్యో బాబు, అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టించేశారు? మా జానకమ్మ గారిలా మీది పెద్ద చెయ్య. నీకు ఆవిడ కూడా తెలుసా? రావులూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మూరు తెలియకుండా ఉంటారేంటండి? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరేవాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ. పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు. సరస్వతి, ఆ మనిషి చచ్చి 25 ఏళ్ళైంది. ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఆ మనిషి పేరెత్తారంటే ചേട്ട കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి పంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? డబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎంతడా మనుష్యులు. కాళ్ళు లేని కబోదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. లేదన్నా. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే వద్దన్నా, నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకో లేపరా. ఇంకో లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కనా? నువ్వు గోకుతారయ్యా. అబ్బా కొద్ది లెఫ్ట్ రారా. అయ్యి సమ్మగుంది, కొద్ది స్లో స్లో. రైట్ 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 రా. అమ్మా సహార వక్షస్థల శోభిక.
నమస్కారం అండి. రే పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ సాబ్ కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు, ఇది భగవంతుడి హారతి. అన్నని పడిగితే హారతి కాదురా, ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి. అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు? తల దించు, తల దించుపే. బాలన్ సార్, ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తల దించు. నీ గురించి తెలీదు. వదిలే, తల దించు. వదిలే ప్లీజ్. అన్నా ఫోన్. బాయ్. ఏ చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటాం. ఆంధ్రావాలా. కరణంగం తొలిపలికే కందామే అమ్మ 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 అమ్మ. ఏంటి సింహాద్రి? కరణంగం తొలిపలికే కందామే. అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికండి? అని చంపేస్తాను. ఆయన నిన్న మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు. వాడు చంపేస్తాను. తలుపులు. ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడదు. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. జన్మకు లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్న. కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాలు కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు. ఒరే, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నా కాళ్ళు ఎందుకు ఇక్కడ ఇక్కడ మిమ్మల్నేనండి. అయ్యి బాబు, అలా చూసేస్తానంటండి బాబు. చూడొద్దని చెప్పడానికి పిలిచాను. చూస్తే చూశారు గాని మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే. డ్రామాలు ఆడుతున్నావా? అరే తలుపులు, నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబోయ్. అరే తలుపులు, అలా చూడద్దమ్మా, నీ దండ పెడతాను. అలా చూడద్దమ్మా. అమ్మో అమ్మో, చెట్టు పడుకుని నువ్వు పెస్తాడు తల్లి. అమ్మో, దగ్గర చూడద్దమ్మా. పడిపోతుంది, పడిపోయి అమ్మో. నా పీడ వదిలించుకోవడానికే కదండి. వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది. పర్లేదులేండి, పర్లేదు. చావుకి నేను భయపడట్లేదండి, భయపడట్లేదు. ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే పోవడమే మంచిదండి.
ఏంటిది నిజంగా జబ్బుందా? అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి. ఏంటో చూడమ్మా, నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, అది నిజం. అయినా అతను పడిపోతున్నాడు, అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకోమ్మా, నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా, ఓ డాక్టర్, ఓ పేషెంట్, ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్. సింహాద్రి, సింహాద్రి. అమ్మో అమ్మో అమ్మో, అలా చూడదండి. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. అయ్య బాబాయ్, తడికంటే ఇలా స్టడీ అయిపోయింది. నిజంగా ప్రేమిస్తున్నారా? అవును. అయితే పెళ్ళెప్పుడు? పెళ్ళ? అమ్మో, మా వాళ్ళు ఒప్పుకోరు. పోనీ లేచిపోదామా? లేచిపోదామా? లేచిపోదామా అని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు. పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్పా సార్? ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈ రోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్? అప్పుడు తొందరపడింది, మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్. అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా ఆ కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం. వాళ్ల కడుపు కోత చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు. సార్, మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు. అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్. సరస్వతి, రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఈ జన్మలో మారవనుకున్నాను, మారావురా. ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. టికెట్లు రెడీ. అబ్బా, ఎన్నేళ్లైంది నాన్న చూసి. సింహాద్రి, నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా? అబ్బా, పెద్ద దగ్గర మనం ఎంతంటే అంతే. మనకు తెలుసు కదా ఎక్కడ నొక్కాలు. అసలు ఆయన కడుపును పుట్టలేదని మాట గాని ఆ ఇంటికి టోటలు మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న నన్ను అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను. చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడిస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేమిటి? అరే ఒరేయ్, ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరుస పెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏమిస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంతక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువలేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావేంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నొక్కేనా మీటరు? నువ్వు నొక్కేది అది చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పని చూడు. అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేయని. వద్దంటే వృధాసేమా, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట.
మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా, అదే. ఏంటి బాసు స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద. పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద బాష్పం, ఆనంద పరవశం. అప్పా అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం. పదరా పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా పోలే. ట్రై చేయించేందుకు? సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రి అంటే సింహాద్రే. ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంత వాడైనా సరే ఎదిరించేస్తాడు. మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రరా, సింహాద్రే. వీడికి ఫుల్గా ఎక్కేసింది. గంటేండ్రా ఏంటే నన్ను బయటికి గంటేస్తావు నువ్వు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా. సరే చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామ్యంగా చీకులమ్మే చిన్నది కావాలి. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామ్యంగా చీకులమ్మే చిన్నది కావాలి.
లబ్జులు కావాలి ఈ గుమ్మకి పుష్కల పాపులు కావాలి లక్కటప్ప లబ్జులు కావాలి ఈ గుమ్మకి పుష్కల పాపులు కావాలి కావాలా షేకులు కావాలా జోకులు కావాలా కిస్సు కేకులు కావాలా షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా మోతే కావాలా మోజే కావాలా ప్రతిరోజు కావాలా తిన్నక తాకిడి కావాలా ఉల్లంగరుల చిల్ల చెన్నక రాపిడి కావాలా తిన్నక తాకిడి కావాలా ఉల్లంగరుల చిల్ల చెన్నక రాపిడి కావాలా కుమ్మల్లూరి పిల్ల నా సమ్మల్లూరి కిల్ల చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు కుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి అరే చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి ఇవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టు. నేను కస్తూరికి బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను. సారీగా లొన్ను కారిస్తాను. ఆంటోనీ ఏదో కొనాలన్నావు కదరా? అది అది సిగ్గుపడతావేంటి? చెప్పు. అది నా సెకండ్ సెటప్ కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత? తెలీదన్నా. తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది? అచ్చా, నీ బ్రా సైజ్ అంతే? ఏయ్ నిన్నే నీ బ్రా సైజ్ అంతే? వినపడటం లేదా? చూడా సైజు, బ్రా సైజు. అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పెద్దమ్మా, నేనే అక్క నొప్పించాను. మనం వచ్చాక ఒప్పుకోకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతాం అక్క. హై బాబోయ్ బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. 3 నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశానా? ఎవరినైనా మర్డర్ చేశానా? ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకమైపోయాను, చాలా లోకమైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు.
ఎవడో వస్తున్నాడనా? ఎవడరాడు? అదే అన్న నేచర్ క్యూర్ సెంటర్ లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాన్ని ప్రాసెస్ అడిగితే చెప్పలేదు కదన్నా, వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళి అడుగు. ఏరా దాని ప్రాసెస్ చూసావా? ఎన్నిసార్లు?
శేషన్ గారు పాలు తీసుకురండి. అభిషేకం జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. అరవింద్, పద. ఏమైందిరా? బాయిసాబ్ తమ్ముడు బాలనాయర్ని వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి పద. ఎక్కడికి రా? ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయ్ సబ్బుచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజేలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు బాయిసాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరినీ చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసేయి. రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. గుళ్ళో వాడికి అభిషేకం చేసి హారతలిచ్చారన్నా. పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా. వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరూ సంబరపడిపోతున్నారన్నా. రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? సింహాద్రి, ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది. నా కోసం కాదు, నీకు జై కొట్టి అభిషేకం చేశారే, వీళ్ల కోసమైనా రారా. నీకు మంచి నీళ్ళిస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి బందా అని ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమను రమన్రా. సింహాద్రి, నా మాట చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి. చెయ్యి తీయండి. సింహాద్రి, వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి. వాడు వచ్చేలా లేడన్నా. వస్తాడు వస్తాడు. నువ్వా నా తమ్ముడిని చంపింది? నా వాళ్ళని వెంటాడి నరికావంటే కాకలు తిరిగిన గుండావనుకున్నాను. సరిగ్గా మూతి మీద మీసం కూడా మొలవలేదు కదరా.
ఏం చూసుకుంట్రా నీకు ఈ దమ్ము? నీ స్టేట్ కాదు, నువ్వు పుట్టిన ప్లేస్ కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు. ఎలా వచ్చిందిరా నీకంత రోషం? రా, నీ చావు చూడ్డానికి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ రప్పించాను. మగాడివైతే ఇప్పుడు చూపించు నీ పవర్ ఏంటో. అన్నా 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 చూడన్నా. తీరిందా? తీరిందన్నా. నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా. రొప్పుతున్నావే, ప్రాణ భయంతో కొట్టుకుంటున్నావే. గుండె బెదిరి గుండాయిజం మీద పడిందా? రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా? కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా? నా గాలి దుమ్మంతా. నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా. తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి బొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. రాయ్, ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దలై పైకి లేస్తుంది. మాడిపోతావు, మసైపోతావు. సింగమలై సింగమలై వందమురాయిరం సింగమలై వందమురాయిరం సింగమలై అంజముడిక్కను ప్రకసిత సింగవదుగళెక్కుం సింగమలై 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 సింగమలై.
రగులుతున్న క్షాత్రంతో రక్తారుణ నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై తిరిగినాడు చూడరా ఉగ్ర నారసింహుడు ధనుజలోక దహనానికి జ్వాలా నరసింహుడు అంకుర సింహాద్రి ఏడు కేరళలో సింగమలై సప్తగిరుల సాటివాడు చదరని ఆ శబరిమలై సింగమలై 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 చీకటి మబ్బులు కాలుస్తూ పేలుస్తూ సింగమలై వస్తుంటే గుండగిళ్ళ గుండెల్లో మోగింది మృత్యుభేరి అదిరి పడ్డ శత్రుమూక భోగముడిచి పరారే కళ్ళు రప్పు కడికలైన పాలుడు మా సింగమలై అదిని కాళ్ళు బలి అడిగిన పొడుగే మా సింగమలై విడుగే మా సింగమలై అతడే తారక రాముడు అతడే కౌరవ భీముడు అల్లూరికి వారసుడు చల్లారని సింగమలై ఆకుపచ్చ కేరళకే ఆమని మా సింగమలై 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 క్యాబినెట్ లో భాయ్ సాబ్ అరెస్ట్ చేసే ప్రపోజల్ తెస్తానన్నాడు సీఎం. అదే జరిగితే నువ్వు అనుకున్నది సాధించినట్టే. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహాద్రి. అరవింద్, ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసేవాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఎందుతో మా ఇందు, నేనేమైనా తప్పు చేశానమ్మా? లేదు నాన్న, నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలైని. నాకేం బాధగా లేదు నాన్న. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదా నాన్న. వైజాగ్ మనుషులు పారిపోండి. హరి జాగ్రత్త, వెళ్ళిపో వెళ్ళిపో.
వెళ్ళిపో నేను వచ్చేస్తాను నువ్వు వెళ్ళు కనిపించట్లేదన్నా నిజం బాయ్ సాబ్, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తొక్కనవడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. అన్నా కథ అడ్డం జరిగింది. సింగమలై బలం పెరిగిందని సీఎం అటు దూకేశాడు. నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు. నేను ఒప్పుకోనని చెప్పానన్నా. నా హోమ్ మినిస్టర్ పదవి పీకేస్తానన్నాడు. అంతేకాదు నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు. ఆ సీఎం ఎక్కడున్నాడు? మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు. ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్ లో ఉంటాడు. బాయ్ సాబ్, అదే ట్రైన్ లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి. నా బిడ్డను దిక్కులేదా అని చెప్పి బాయ్ సాబ్, ప్లీజ్ బాయ్ సాబ్ ప్లీజ్. రేయ్ అన్నా వదిలేంట్రా వీణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సాబ్, థ్యాంక్ యూ. అన్నా వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా. సూట్ కేసు, అందులో బాంబు పెట్టడం ఇవన్నీ అవసరమా? రేయ్ ఆ అరవింద్ గాడు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు రా. మొత్తం అందరూ ఒకే దెబ్బకి. హలో అన్నా, బాయ్ సాబు అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. సీఎం వెళ్తున్న ట్రైన్ లోనే అరవింద్ గారు ఇందర్ గారు వెళ్తున్నారు. నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలనుకుంటున్నా. మన ప్లాన్ సింగమలైకి తెలిసిపోయింది. అరవింద్ ఆపడానికి సింగమలై తన మనుషుల్ని సెపరేట్ చేస్తాడు. రేయ్ మనం కూడా సెపరేట్ అయ్యి వాళ్ళని ఆపాలి. ఏమైంది? అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాయ్ సాబ్ బాంబు పెట్టాడట. ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది. డెఫినెట్ గా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి. స్టేషన్ కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారిని ఆపాలి. అలాగే. సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు, ఆ సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు, నా మాట వినండి సార్. పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకటి చంపడానికైనా సిద్ధమే.
10 మంది కోసం ఒక్కడు చావటం తప్పు కాదన్నావు. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బాయి సభ్యుడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చాం. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి దానికి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నదొక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవిందుతో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదంలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా. నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నాన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి. ఆయుష్ ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్లు, పేరుకి 1000 ఏళ్లు. పేరులో విష్ణుమూర్తున్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మనువాడతాడు. అయితే నన్నే, నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకోటి చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టి లేపుకోండి. చూడానా?
చూసి పట్టాదప్పే అడుచులైలు గాడి వేస్తా వేడి చేస్తా దాడి సొగసుల బాబుకి తోడి నీ అధరామృతం పుల్లరెడ్డి నీ అధరామృతం పుల్లరెడ్డి అరకేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ చెక్కులిస్తే చిక్కొస్తుంది ఇచ్చుకోవే డీడీ అరే పుంజుకు కోడి పంటకు పాడి నువ్వు నేను జోడి నీ అధరామృతం పుల్లారెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కదా వడ్డీ మీద వడ్డీ అలాగే సార్. అయ్య గారు ఊరుకోమా. చిన్నప్పటి నుంచి పెంచిన నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. మిస్టర్ నంబూద్రి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సింగమలై వైజాగ్ లో ఉన్నాడన్నా. మేము పట్టుకోవాలని ట్రై చేసాం కానీ నా స్టేట్ లో నా జనం ముందు నా స్టేటస్ మీద దెబ్బ కొట్టావు. నీ స్టేట్ లో నువ్వు పుట్టిన ఈ ప్లేస్ లో నీ ప్రాణం తీసి నా పరువు నిలబెట్టుకుంటాన్రా.
చూపించరా నీ తెలుగు రోషం. ఎక్కడ్రా నువ్వు మెలి తిప్పిన ఆంధ్ర బీసం. నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నీతి. సిగ్గుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా? అయిపోయిందా? నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? ఆంధ్ర మట్టిలో ఉన్న పవర్ ఏంటో చూస్తావా? సింగమాలై 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 సింగమాలై. మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే మీరు చీమను గెలిపించండి. మీ పవిత్రమైన ఓటు ముద్రని చీమ మీదే గుద్ది చీమను గెలిపించ ప్రార్థన. ఏమలేదు దోమలేదు, మీ పవిత్రమైన ఓటుని తడి గుర్తుగా ఇవ్వాల్సింది కదా. ఆగండి 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 ఆగండి, మీరు ఆగండి. తేల్చుకోవాల్సింది వాడు. సింహాద్రి, దేవుడికి దండం పెడితే సరిపోదురా. ఎవరిని పెళ్లి చేసుకుంటావో నువ్వే తెలుసుకో. నా మాట విని పెద్ద ఈ మాట వినేలేదు. వెళ్ళు. చూడండి, గతంలో ఈ నారీ నడుమ మురారి సమస్య అందరికీ వచ్చిందండి. అప్పుడు వాళ్ళందరూ ఏదో ఒకటి దేవుడి దగ్గరికి వెళ్ళారు పరిష్కారం కనుక్కోడానికి. ఇప్పుడు అలాగే మనం అందరం శ్రీ సింహాద్రపన్ స్వామి దగ్గరికి వెళ్దాం. పదండి. చలి చలి మునుకును దుప్పటి దిక్కు చాలని వయసును దుంపటి దిక్కు తిప్పలు తప్పని తంపటి లేవమ్మో. జింగల్ల జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ ముద్దే బుంగ కసుబుస్సయ్య సైకోవంగా. చిమ చిమ చీమ 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 తీపి చిరునామా ప్రేమ